నేను నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్‌లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఈజ్ వెరీ అంటే ఆయన చాలా చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా ఇన్‌లాస్ అండ్ స్పెషల్‌గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నించొని ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 years నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబబ్లీ చూస్తూ ఉండుంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా అని ఒకసారి అనుకున్నవి ఉన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటైపోయి ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కమ్బ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కమ్బ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి, అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ, లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను. మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను.